హలో గాయ్స్, నేను మీ పలక్నుమా పోరగాడిని కాదు. ఇప్పటికే వీడియో అది కూడా స్టార్ట్ చేద్దాం. మీకు జస్ట్ షార్ట్ బ్లాగ్ అనుకుంటున్నా. చూద్దాం, రిహార్సల్స్ లెక్క మైక్ కూడా తీసుకున్నా, బ్లాగ్స్ లాంటివి చేద్దామని చెప్పి. దీనమ్మ చైన్ వస్తుంది, దీంతో 4th or 5th టేక్ ఇది. చాలా కష్టంగా ఉంటుంది రా బాబు ఈ బ్లాగ్ చేయడం. సెల్ఫీ స్టిక్ ట్రైపాడ్ ఉంది, అది కూడా వేసుకోవాలి. కానీ ఐఎమ్ హియర్ టు సే యూ గైస్, లైక్ బీ హైడ్రేటెడ్. ఎందుకంటే ఈ March 13 నుంచి March 17 వరకు రైట్ మన సూర్య బ్రో అయితే చాలా గరంలో ఉన్నాడు మన మీద. హెల్త్ అంటున్నా, వెదర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారు తెలంగాణలో అయితే టెంపరేచర్ చాలా హైగా ఉంటారంట. సో సూర్య బ్రో మరి ఇంతలా గరం ఎందుకు మా మీద? మేము ఏం చేస్తున్నాం కాక నీకు? ఏం చేస్తున్నాం అంటే ఎగ్జాక్ట్లీ చేసింది మనమే. డిఫారెస్టేషన్, చెట్లు కట్ చేయడం, వాటర్ పొల్యూట్ చేయడం, ఏసీలు గుద్దాలుగా వాడి దానివల్ల ఓజోన్ లేయర్లో బొక్క పడడం, యూవీ రేస్ ఇట్లా రావడం, ఏవి మనం చేసిన కథల వల్లే, మనకు స్వార్థం కోసం మనం చేసుకున్న దానివల్లే వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నాం. వాళ్ళకి ఇబ్బంది పెట్టడం వల్ల మనకి ఇబ్బంది పడుతుంది. సో ఇప్పటి అయినా సరే మనం ఏం చేద్దామంటే, చిత్రా విక్రమ్ మంచి మాటలు చెప్తున్నాం, ఆగకూడదు అట్లా. ఏం చేయాలంటే సేవ్ వాటర్, నాయిస్ పొల్యూషన్ చేయకూడదు. హోలీ వస్తుంది కాబట్టి కలర్ కూడా కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్? కుక్కలకి వాటికి చాలా ఎఫెక్ట్ పడుతుంది. అది కలర్ కూడా ఆర్గానిక్ కలర్ యూజ్ చేయాలి. అండ్ ఆల్సో వాట్ వి సే, పొల్యూషన్ చాలా అవుతుంది అబ్బా, ఎయిర్ పొల్యూషన్ అయితే దాన్ని కూడా చాలా తగ్గించాలి. మన కంట్రోల్లో మనం ఉండాలి, ఆర్గానిక్ గా చేయాలి అంతే.